హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 21న జరిగిన థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ ఈజ్ 10% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ. అంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ 110 అవుతుంది. అయితే ఇది చైర్ సోల్డ్ ఎట్ 130 రూపీస్. అంటే ఇది ఎస్పీ 130 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 11 రూపీస్, డిస్కౌంట్ 11 రూపీస్ ఇచ్చిన తర్వాత ఎంపీ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. అంటే ఇది ఎంపీ ఈజ్ ఈక్వల్ ఎస్పీ ప్లస్ డిస్కౌంట్. ఎస్పీ అంతా 132, డిస్కౌంట్ 11 అంటే 143. ఇది ఎంపీ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఇది రేషియో 10:11. అయితే వాడు ఏమడి ఎంపీ 143, ఇక్కడ మనకి ఎంత వచ్చింది 143 11 అంటే ఇంటూ 11 1 11 ఇంటూ 3 అంటే సిపి కూడా సేమ్ ఇంటూ 13 చేయాలి కాబట్టి 130 అనేది సిపి. అయితే వాడు ఏమడిగాడు 132కి అమ్మితే ప్రాఫిట్ పర్సెంట్ లాభ శాతం ఎంత అని అడిగాడు. అంటే దీనికి గ్యాప్ 130కి 132కి 2 రూపీస్ లాభం శాతం అడిగారు కాబట్టి సిపి ఇంటూ 100. అయితే ఈ 0కి 0 కట్ అయితే 20/13. 13 1 13 ఇంకా 70 ఉంటుంది. 13 5 65, 1.5%. ఓకే, నెక్స్ట్ మిక్సర్ ఆఫ్ యాసిడ్ వాటర్ ఇన్ ద రేషియో 7x 4x రేషియోలో యాసిడ్ వాటర్ రేషియో ఉంది. అయితే 2 లీటర్ వాటర్ యాడ్ చేసాడు. 2 లీటర్ వాటర్ యాడ్ చేస్తే రేషియో ఆఫ్ యాసిడ్ వాటర్ 7:5 అయ్యిందంట. అయితే క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ మిక్సర్ ఈ 7x ఎంత అంటున్నాడు. అయితే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ యాడ్ చేశాడు, ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉండాలి. వాడు ఇవ్వడం కూడా రెండు 7x ఇచ్చారు కాబట్టి మరి మనం ఏం చేయాల్సిన లేదు. ఈ రెండు గ్యాప్ చూసుకుంటే సరిపోద్ది. 1x ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్ అంటే 1 × 2. అదే 1x 2 లీటర్ అయితే 7x ఎంత అవుతుంది ఇంటూ 2 14 లీటర్. అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకే, అంటే 6 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తారు. రిసీవ్డ్ ఆన్ 1000 రూపీస్. 1000 రూపీస్ అనేది సమ్ 2 ఇయర్స్కి టైం. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 464.1. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం అడిగారు. ఇదే క్వశ్చన్ లాస్ట్ షిఫ్ట్లో కూడా ఉంది కాకపోతే వేరేగా అడిగారు. అయితే ఫార్ములా ఏంటి, అమౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole to the power of T. ఓకే, అయితే అమౌంట్ ఎంత P ప్లస్ I కలిపితే అమౌంట్ కదా, అంటే 1464.1.0 వేసుకుంటే P అంత 1000, 1 ప్లస్ ఆర్ని 100 ప్లస్ R by 100 అని రాసుకోవచ్చు. అంటే 100 ప్లస్ R by 100 టు ద పవర్ ఆఫ్ T రాసుకోవచ్చు కదా. 100 ప్లస్ R by 100 T అంతా 2 ఇయర్స్. కానీ అక్కడ హాఫ్ ఇయర్లు అంటే 2 ఇయర్స్లో ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి 4. ఓకే, అయితే సింప్లిఫై చేస్తే ఈ 3 సున్నాలు ఇటు వస్తే ఇక్కడ అవుతాయి, ఇంటూ అనేది బై అవుతుంది. అయితే ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 ఇటువైపు వెళ్తే 4th రూట్ అవుతుంది. 4th రూట్ అయితే యాక్చువల్గా ఇది దేనికి స్క్వేర్ చూసుకోవాలి. ఇది యాక్చువల్గా ఇది 1 2 3 4 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ మనకు 4 అడుగుతున్నాడు కాబట్టి 10 × 10 × 10 అవుతుంది మనం చూసుకుంటే. నెక్స్ట్ సేమ్ 4 కూడా దేంతో తిరుగుతుంది 11 అంటే 121 కాబట్టి ఇది 141 ఉంది. 12 144 కాబట్టి 121తో అవుతుంది. 1 2 4 4 6 ఓకే, అంటే 11 121 11 అవుతుంది. అంటే ఇది 11 స్క్వేర్. మొత్తం వాడు 4 సార్లు అన్నాడు కాబట్టి 11 × 11 121, మళ్ళీ 11 × 11 ఇది టు ద పవర్ 4 అవుతుంది. అయితే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 11/10 ఈజ్ ఈక్వల్ 100
ప్లస్ ఆర్ బై 100. ఈ జీరోకి జీరో, ఈ జీరో ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది, ఈ 100 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ 10%. అయితే వాడు మనకి పర్ యానం అడిగాడు, కానీ ఇది వచ్చింది హాఫ్ ఇయర్లీ, కాబట్టి యానం అంటే ఇంటూ 2, 20%. అంటే 6 months ఉంటాయి కదా, 12 months కావాలి కాబట్టి ఇంటూ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 120, సిపి మైనస్ ఎస్పి 120, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ 10. ఓకే, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఎస్పి పెద్దది ఉంటుంది ఇప్పుడు కూడా. ఎస్పి మైనస్ సిపి 120, అయితే 10% ప్రాఫిట్ అన్నాడు. సిపి 100x అయితే ఎస్పి 110x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 120. అంటే 10x ఈజ్ ఈక్వల్ టు 120, x ఈజ్ ఈక్వల్ టు 12. అయితే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? 110x ఎంత అన్నది, 110x అంటే x అంటే 12 కదా, 12, 13, 13, 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అదే సిపి అడిగితే 100x. 27% ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ 13% ఆఫ్ సేమ్ నెంబర్ బై 56. ఓకే, 27% ఆఫ్ ఏ నెంబర్ 13% ఆఫ్ ఏ సేమ్ నెంబర్ కంటే 56 ఎక్కువ, అంటే డిఫరెన్స్ అయింది. 27% కదా, 100 ఆ నెంబర్ని ఎక్స్ అనుకోండి, మైనస్ 13/100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 56 అంటే. అయితే వాల్యూ అడిగాడు, ఎక్స్ ఎంత అని అడిగాడు. అయితే ఈ 100 కామన్ తీసుకుంటే 27x మైనస్ 13x ఈజ్ ఈక్వల్ టు 56. ఈ 00 సీట్ వెళ్తే 00, ఈ రెండు గ్యాప్ 14, 14x ఈజ్ ఈక్వల్ టు 5600, 14 456 400. ఓకే, నెక్స్ట్ ఆడ అడిగింది ఎక్సే కదా. 2 boys ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ ఎండ్స్, ఎక్కడో బాయ్ ఉంటే ఎక్కడో బాయ్ ఉన్నాడు. ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇది 900 meters. ఇఫ్ దే వాక్ టువర్డ్స్, ఇద్దరు ఎదురుగా వస్తున్నారు. ఎంత, ఒకటి 10 meter/second కాదు, ఇక్కడ గుర్తుంచుకోండి యూనిట్స్. 10 meter, నిమిషంకి 10 minutes ఒకడేస్తే నిమిషంకి 8 minutes ఒకడు వస్తాడు. ఇద్దరు ఆపోజిట్లో వస్తే స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు s1 + s2. అంటే ఇద్దరిది కలిపి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుద్ది, 18 meters/minute. అయితే హౌ మచ్ టైం దే విల్ మీట్, వాళ్ళిద్దరూ కలవడానికి ఎంత టైం అవుతుంది అన్నాడు. యాక్చువల్గా ఆప్షన్స్లో కూడా సెకండ్స్లో ఇవ్వలేదు, మినిట్స్లోనే ఇచ్చాడు. ఓకే, అన్ని మినిట్స్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేసి యూనిట్స్ మార్చవలసింది. మామూలు ఫార్ములా డిటిఎస్ కదా. వాడు ఏమడిగాడు, టైం అడిగాడు, అంటే d/s, డిస్టెన్స్ 900 meters, స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ఎంత అనుకున్నా వెళ్ళింది, 18 5 90, 50 అవుతుంది, అంటే 50 minutes. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రైట్ ట్రయాంగిల్, ది లాంగెస్ట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 17, హైట్. ఓకే, రెండు ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు అంటే 90 degrees. లాంగెస్ట్ ఎప్పుడు కూడా హైపోటనస్ అవుతుంది 17, హైట్ కూడా 15 ఇచ్చాడు. అయితే ఏరియా అడిగాడు, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అంటే ఇక్కడ బేస్ ఎంత మనకు తెలియాలి. అయితే యాక్చువల్గా ట్రిప్లెట్స్ అని ఉంటాయి, అవి మనం కంటెస్ట్ పెట్టుకోవాలి. 3 4 5 లేదా 5 12 13 7 24 25 అలా ఉంటాయి. ఇక్కడ 15 17తో ఉన్నది ఏమైనా ఉందంటే 8 15 17 ఉంటుంది. ఈ ట్రైడ్స్ ఎలా అనేది వేరే ఏదైనా వీడియోలో స్పెషల్గా చేసి చెప్తా, అంటే B8 అవుతుంది. లేదంటే మనం ఎలా చేసుకోవచ్చు అంటే B² + H² ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్, అది భుజం స్క్వేర్, సైడ్ ఇది ఉంటుంది కదా, అలా చేసిన వస్తుంది ఈ ఫార్ములాలో. కాకపోతే ఇది కంటెస్ట్ పెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 8 అవుతుంది, ½ × 8 హైట్ అంతా 15 4 15 4 60. ఓకే, ఇంకా ఇది మనకి 8 వచ్చింది అనుకో, ఇది ఈవెన్ నెంబర్ కదా, దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 4 వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే 16, దానికి ముందున్నది వెనకున్నది అవుతుంది, అంటే 15, వెనకున్నది 17. ఈ రెండే ట్రైడ్స్ అవుతాయి, ఇది 15 17. ఓకే, అలానే ఈవెన్ నెంబర్ ఏది తీసుకున్నా అలానే వస్తుంది. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్యాన్ ఎస్పీ ఇచ్చాడు 306, అప్పుడు లాస్ పర్సెంటేజ్ 32 వచ్చింది, 32%. అంటే వాడు ఇచ్చిన 306 అనేది 32, లాస్ అంటే 68%. అయితే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 ఉంటుంది. 2 3
6 2 4 8 ఒకట్ల 2 2 5 10 2 3 6 ఓకేనా లాస్ట్ పర్సెంట్ ఓకే సరిపోయింది. ఏదో తేడా ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఓకే కానీ ఇంకా లాస్ట్ పర్సెంట్ 32 70 సరిపోయింది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది. 17,050 17 9 9 9 x 50 400. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. 11 డివిజిబిలిటీ రూల్. ఒక నెంబర్లో ఉండే బేస్ ప్లేసెస్ కలిపి అలాగే సరి ప్లేసెస్ కూడా కలిపి ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ 0 అయినా రావాలి, లేకపోతే 11 మల్టిప్లై అయినా రావాలి, అంటే 11 22 అలా రావాలి. అయితే ఆప్షన్స్ ద్వారా వెళ్తే 6 8 14 మైనస్ 14 0 అవుతుంది, కాబట్టి ఇది అవుతుంది. ఇంకా ఆప్షన్ మీకు ఇంకా వేరేది ఏదో చూడాలంటే చూడండి. 15 మైనస్ 5 10 అయిపోతుంది, కాబట్టి అవ్వదు. అలా ఇవి కూడా అవ్వవు, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ వచ్చింది కాబట్టి వదిలేదు. సీమ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 120 days. సీమ 120 daysలో చేస్తుంది. అంజలి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 144 days. సోనియా కెన్ డూ ద వర్క్ ఇన్ 180 days. ఓకే, సీమ సోనియా సేమ్ వర్క్ని 180 daysలో చేస్తుంది. ఇఫ్ దే టుగెదర్ వర్క్ పెయిడ్. ఓకే, అమౌంట్ ఇచ్చారు, వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే 3 ఇంత తీసుకుంటున్నారు. అయితే షేర్ అడిగారు, కాబట్టి ఇక్కడ మనకు టోటల్ వర్క్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నువ్వు స్పీడ్ చేసేవనుకో వర్క్ని నీకు కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే వర్క్ డేస్ తక్కువ అవుతాయి, అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఎప్పుడు కూడా. అయితే వాడు డేస్ ఇచ్చాడు, దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా మనం చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం, దీన్ని వేరేలా చేసుకుందాం. సీమ అంజలి సోనియా 120 144 180 ఇది సింప్లిఫై చేద్దాం. 16 4 5 కూడా 4 3 12 4 6 24 30. ఓకే, 2 15 18 2తో 4 3తో 9 3 10 12 3 15. ఇది నెంబర్ ఆఫ్ డేస్. దీని ఇది నెంబర్ ఆఫ్ డేస్ కదా, దీనికి ఆపోజిట్లో రివర్స్లో ఉంటాయి ఎఫిషియన్సీ అనేది. మనం ఎప్పుడు కూడా అమౌంట్ ఎఫిషియన్సీ చేయాలి. ఇప్పుడు సీమ అంజలి సోనియా వీళ్ళ ముగ్గురు రేషియోస్ని మనం చూడాలంటే అంటే రివర్స్ అవుతుంది, అంటే క్లోజ్ కాన్సెప్ట్ అంటారు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్. వాళ్ళ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ చూసుకుంటే అంటే రివర్స్లో చూసుకోవాలి అని అనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇదంతా పెద్ద ప్రాసెస్ చేసే బదులు ఇప్పుడు మనకి ఈ 10% దగ్గర కావాలంటే మిగిలిన 2 ఇక్కడ మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వస్తుంది. అదే ఇక్కడ 12 కావాలంటే ఆ 12 వదిలేసి మిగిలిన 2 10 × 15. ఇక్కడ 15 కావాలి, 10 × 12. ఇదే రివర్స్ రేషియో. అయితే ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుంది, ఇంక కట్ అవుతాయా? 5 3 5 3 5 2 2 2 5 2 6 3 3 3 4. ఇంకెంత మిగిలింది ఇక్కడ? సీఎంఆర్ 6 5 4. ఓకే, ఇప్పుడు ఏమడిగారు? టోటల్ 3300 కదా, టోటల్ ఎంత వచ్చింది? 3 కలిపి 15. అయితే వాడు ఎవరి షేర్ అడిగాడు? అంజలి షేర్ 6. 3 2 3 5 5 6 30 660 × 2 అంటే 0 6 13 20. ఒకసారి 15 0. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అంజలి? అంటే సారీ ఇక్కడ 6 కాదు, అంజలి షేర్ ఎంత? 5 × 5 220 × 5 0 10 1100. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు షేర్ అడిగారని, నేను యాక్చువల్గా సేమ్ అది తీస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగాడు. ఈ 2 నెంబర్స్కి 2 to the power of 3 into 3 to the power of 5 ఫస్ట్ నెంబర్ అది. సెకండ్ నెంబర్ 2 to the power of 4 into 3 to the power of 6. ఓకే, ఇందులో మనం మ్యాక్సిమం రెండిట్లో కామన్గా ఉండి హైయెస్ట్ ఉండే చూసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, కానీ ఇక్కడ
ఇక్కడ 4 లేదు కదా, అంటే ఇక్కడ 3 ఉంది హైయెస్ట్. ఈ 3 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇందులో కూడా 3 ఉంటుంది, అంటే 2 to the power of 3 తీసుకోవాలి. ఇందులో 6 ఉంది కానీ ఇక్కడ 6, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇంక 5 ఉంటుంది కాబట్టి ఇదే మనం తీసుకోవాలి. అంటే పవర్లో లీస్ట్ ఉండేది కామన్గా ఉండేది తీసుకోవాలి. ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. an article is sold for ఓకే ఎస్పీ ఇప్పుడు ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ 40%, 50% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అయితే ఎంపీ అంత ఇప్పుడు కూడా మనం డిస్కౌంట్ ఎంపీకి కడతాం కాబట్టి ఎంపీ ఇంటూ 40% డిస్కౌంట్ అంటే ఇంకా 60% ఉంటుంది, ఇంకా 50% అంటే ఇంకో 50% ఉంటుంది, 100లో తీసేది ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత 240. అయితే ఎంపీ ఎంత అని అడిగారు. ఈ 2 జీరోస్ పోతే 5 ఒకట్ల 5 2 20, 6 2 12, 6 3 18, 6 4 24. ఈ 20 ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది. ఎంపీ ఈజ్ ఈక్వల్ 34 4 2 63 680. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ టోటల్ స్టూడెంట్స్ 560 మంది ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ 13 15 రేషియోలో ఉన్నారు. అంటే టోటల్ ఎంత అయింది? 13 15 28x ఈజ్ ఈక్వల్ టు 560 మంది. అంటే వీళ్ళిద్దరిని సెపరేట్ చేద్దాం. ఎక్స్ ఎంత వస్తుంది? 28 50, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకేనా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అంటే ఇది 20 ఇది 20, అంటే 13 260 మంది బాయ్స్ ఉంటే 15 300 మంది గర్ల్స్ ఉన్నారు. అయితే ఇఫ్ 40 బాయ్స్ ఆర్ గెట్ అడ్మిటెడ్, 40 బాయ్స్ యాడ్ అయ్యారు. అయితే దెన్ వాట్ విల్ బి ద న్యూ రేషియో అంటే వీళ్ళు 300 అవుతున్నారు, వాళ్ళు ఏమి యాడ్ అవ్వలేదు కాబట్టి 300. సేమ్ 1:1 ఉందా? ఓకే, ఆప్షన్ ఉంది 1:1. నెక్స్ట్ క్వశ్చన్. టీయూవి వీళ్ళ ముగ్గురు యావరేజ్ 42 అంటే సమ్ ఎంత అవుతుంది? 4 3 12 126. ఓకే, యావరేజ్ రేట్ ఆఫ్ టీ ప్లస్ యూ ఇద్దరిది 40 అంటే సమ్ 80 అవుతుంది. యూ ప్లస్ వి యావరేజ్ 36 అంటే సమ్ 136 72 అవుతుంది. అయితే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ యూ అడిగాడా? ఓకే, యూ అడిగాడు. ఇక్కడ యూలు 2 ఉన్నాయి. ఓకే, అంటే యాక్చువల్గా ఇదేమి ఇదంతా చేయవలసిన లేదు. టీయూవి 126 ఉంది. ఇక్కడ ఏముంది? టీ ప్లస్ ఇక్కడ టీయూవి ప్లస్ ఎక్స్ట్రా ఒక యూ ఉంది, అంటే అందువల్ల ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 2 13 152. ఓకే, అంటే ఈ యూ కావాలంటే దీని నుంచి తీసేయాలి. అంటే 152 నుంచి 126 తీస్తే ఎంత వస్తుంది? ఇంకా 26 వస్తుంది. ఒక్క నిమిషం సేవ్ అవుతుంది పీడిఎఫ్. రైట్, అంటే 152 నుంచి 126 తీస్తే యూ నుంచి టీయూవి తీసి ఇది కట్ అయిపోతే యూ ఈజ్ ఈక్వల్ 26. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఓకే, పి మైనస్ క్యూ ఇచ్చాడు, పీ స్క్వేర్ ఇచ్చాడు, పీకి అడిగాడు. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంటుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 స్క్వేర్ 81. పి మైనస్ క్యూ ఫార్ములా ఏంటి? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq ఈజ్ ఈక్వల్ 81. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 127 మైనస్ 2pq ఈజ్ ఈక్వల్ 81. ఈ 81 ఇటు తీసుకొచ్చి ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, అంటే 127 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ ప్లస్ 2pq. అయితే 127లో 81 తీస్తే 6 446 ఈజ్ ఈక్వల్ pq 2pq 2 ఇటు మళ్ళీ వెళ్తే 23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, ఇది అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, సర్టెన్ సమ్ అన్నాడు. ఆ సమ్ ఎంతో తెలియదు, అంటే పి ఎంతో తెలియదు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, పర్సెంటేజ్ ఆర్ కూడా ఇచ్చాడు, టీ కూడా ఇచ్చాడు. అయితే సమ్ ఆఫ్ మనీ పి ఎంతో అని అడిగాడు, అంటే పిటిఆర్ బై 100 ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. మనకు పి అడిగాడు, అంటే ఐ ఇంటూ 100 బై టిఆర్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అవుతుంది. ఐ ఎంత? 2275 ఇంటూ 100
టీ ఎంత టైం 5 ఇయర్స్ 13 ఓకే 13 ఒకటి 13 ఇంకా 97 13 5 ఇలా 91 60 13 5 60 5 5 3 15 5 5 25 35 00 ఓకే ఇది పి నెక్స్ట్ ఎస్ఐ కాదు అది S1 ఎలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 డేస్లో S1 చేస్తుంది S2 ఎలోన్ 80 డేస్లో చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ S3 దే కెన్ ఫినిష్ 6 డేస్ ఓకే వీళ్ళిద్దరూ అంటే S1 ప్లస్ S2 విత్ ద హెల్ప్ ఆఫ్ S3 వీళ్ళు ముగ్గురు కలిపి 6 రోజుల్లో ఆ పని చేశారు అయితే S3 ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నారు ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి టోటల్ వర్క్ ఇప్పుడు ఎల్సిఎం కదా 16 80 ఎల్సిఎం ఎంత 80 కాదు 240 అయితే 16 15 యూనిట్లు 3 24 40 యూనిట్లు అయితే ఇక్కడ S1 ఉంది ఇది S2 ఇది ఈ మూడు కలిపి కదా S1 ఎంత 15 మనకి ఇచ్చాడు S2 ఎంత 3 అంటే 18 40 అంటే 18 అంటే 40లో 18 22 యూనిట్స్ S3 అయితే వాడు ఏమన్నాడు S3 ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తుంది 240/22 అదే ఆన్సర్ లేదా ఇంకా సింప్లిఫై అవుతుంది 2 11 120 ఓకే 120/11 ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ ఇది సిపి 500 అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫస్ట్ 10% పెరిగి తర్వాత 15% పెరిగితే ఫైనల్ ప్రైస్ ఎంత అన్నారు ఇది ప్రైస్ తర్వాత 10% పెరిగింది అంటే 110 అయ్యింది 100 ఉండేది తర్వాత 15% తగ్గింది అంటే 85 అయ్యింది 100 నుంచి అయితే వచ్చిందే ఆన్సర్ మనకు కావాలి ఈ జీరోస్ 5 1 5 2 20 ఈ జీరో పోతుంది 2 ఓకే ఈ 2 ఎలా ఉన్నది 85 ఇంటూ 11 11 5 58 88 93/2 2 4 8 13 2 6 12 15 2 7 14 5.5 2 5 ఓకే 4 6 7 నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చూద్దాం మల్టిప్లికేషన్ కదా 6 12 -9 12లో 9 తీస్తే 3 అంటే ఇది మొత్తం 3 14 17 అవుతుంది 17 అంటే 68/4 ఇంటూ 17 4 1 4 16 ఇంటూ 17 4 1 4 28 4 7 28 17 ఇంటూ 17 సారీ ఇది మొత్తం కలిపి 17 289 వస్తుంది ఓకే ఒక నిమిషం సేవ్ అవుతుంది 17 అంటే ఇది ఓవరాల్గా 17లో 289 అవుతుంది మళ్ళీ బై ఉంది కదా అంటే 289/289 ఏముండదు 1 ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ 75 మార్క్స్ వచ్చాయి 6 సబ్జెక్ట్స్కి అయితే ఈ స్టూడెంట్ స్కోర్ 80 in 1 సబ్జెక్ట్ 80 మార్క్స్ ఒక సబ్జెక్ట్లో వస్తే వాట్ విల్ బి ద టోటల్ స్కోర్ ఆఫ్ మిగిలిన 5 సబ్జెక్టులు ఎంత అన్నాడు ఇది సింపుల్గా చేసేవచ్చు 75 ఇంటూ 6 అంటే టోటల్ సమ్ ఎంత అని చూద్దాం 6 5 30 450 అయితే ఒక సబ్జెక్ట్లో 80 వచ్చాయి అది తీసేయండి 0 70 370 మార్క్స్ రిమైనింగ్ 5 సబ్జెక్టుల్లో రిమైనింగ్ వచ్చాయి ఓకేనా దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్